అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య కార్తికేయ. నేను మీ వెంకటేష్. ఈరోజు మన ప్రజెంట్ జనరేషన్ కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాం. అదే సైబర్ క్రైమ్. రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత ఈ రోజు కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏమైందంటే ఒక 6 months బ్యాక్ ఇన్సిడెంట్ జరిగి ఒకరోజు మా బ్రదర్ నాకు ఫోన్ చేసి అనే కొద్దిగా అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి, ఎక్కడ కట్ అవుతున్నాయి ఏంటో అర్థం కావటం లేదు, బట్ అమౌంట్ అకౌంట్లో ఉన్న 13,600 ఉంది, కంప్లీట్గా జీరో అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. సరే ఒకసారి మొబైల్ తీసారో ఒకసారి చెక్ చేద్దాం అనేసి మొబైల్ తీసుకొని ఒకసారి చెక్ చేశాను. చెక్ చేస్తే ఏం జరిగిందంటే అప్రాక్సిమేట్లీ 1 month నుంచి తన అకౌంట్కి వచ్చే ప్రతి మెసేజ్ వేరే అన్నోన్ 2 నెంబర్స్కి ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. కాకపోతే తన ఏంటి అంటే జనరల్గా తను ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. సో దానివల్ల తను పెద్దగా పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు, మెసేజెస్ అవి పెద్దగా చూసుకోడు. అంటే ర్యాండమ్గా రోజుకి 20 నుంచి 30 పైగా ఏవేవో మెసేజ్లు వస్తున్నాయి. సో అలాగే ఏదో మెసేజ్ అనేసి లైక్ తీసుకున్నది తప్ప పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్గా 1 month పాటు తిన మొబైల్ కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఈ 1 monthలో ఏం జరిగిందంటే సో తిన అకౌంట్లో డబ్బులు పడడం, ట్రాన్సాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అకౌంట్లో పెద్దగా డబ్బులు లేవు. సో ఎప్పుడైతే ఒక టైంలో 70,000 పడ్డాయి. 70,000 పడిన తర్వాత ఇంకా పడతాయేమో వెయిట్ చేశారు. ఈలోపు వీడు ఎవరికి ఇవ్వాల్సిన ట్రాన్సాక్షన్స్ ఉంటే మొత్తం అమౌంట్ అందరికీ సెటిల్ చేసేస్తున్నాడు. చివరికి 13,000 మిగిలిన. సో వీడు ఈ డబ్బులు కూడా తీసేలా ఉన్నాడు అనేసి అప్పుడు వెంటనే కొద్దిగా కంగారు పడి అస్సాంలో ఏవో 3 ఇళ్ళకి కరెంటు బిల్లులు కట్టేశారు. అప్రాక్సిమేట్లీ 13,600. సరే అయిపోయింది. ఆ తర్వాత మొబైల్లో ఇంకా కొంచెం డీప్గా చూస్తే ఏమైందంటే ఈ సిమ్ కోసం రిక్వెస్ట్ పెట్టారు. ఈ సిమ్ రిక్వెస్ట్ అంటే మన దగ్గర ఉన్న సిమ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు టాప్ అండ్ ఫోన్లు మనకి యాపిల్ లాంటి ఫోన్స్ ఉంటాయి కదా, ఈ యాపిల్ లాంటి ఫోన్స్లో ఏంటంటే మనకి సిమ్ ఉండదు, ఆటోమేటిక్గా అందులో ఇంటర్నల్ చిప్స్ ఉంటాయి. మనం సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి అంటే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇలాంటి ప్రొవైడర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మన ఐఎంఈ నెంబర్ మీద యాక్టివేట్ చేసేస్తారు. యాక్టివేట్ చేసి సిమ్ లేకుండానే మొబైల్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది మన నెంబర్తో. సో అలాంటి ఈ సిమ్ని ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాడు. సో వెంటనే మా బ్రదర్ది ఎయిర్టెల్ సిమ్, ఎయిర్టెల్ షోరూమ్కి వెళ్ళి అకౌంట్ని క్లోజ్ చేయించిన తర్వాత మా బ్రదర్ ఏంగానే సరే ఇంకా ఫోన్ రీసెట్ చేస్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది, వేరే ఫోన్ తీసుకుని వేరే ఫోన్ యూజ్ చేసుకుంటాను వదిలేద్దామని అన్నాడు. లేదు మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది, మనమే కొద్దిగా రియాక్ట్ అవ్వకపోతే అలాగే ఇలా వేరే వాళ్ళకి జరగకూడదు, కాబట్టి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేద్దాం, అట్లీస్ట్ వాళ్ళ డబ్బులు రికవరీ చేయకపోయినా కనీసం ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కదా అనేసి ఉద్దేశంతో నేను సైబర్ క్రైమ్ని అప్రోచ్ అవుతానని ముందు ఆంధ్రాలో ఉన్న ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఫ్రీ డైల్ నెంబర్కి 100 కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు ఇలా కాదండి సైబర్ క్రైమ్కి వేరే నెంబర్ ఉందని సైబర్ క్రైమ్ నెంబర్ ఇచ్చారు. సరే సైబర్ క్రైమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక పర్సన్ నా కాంటాక్ట్లోకి వచ్చారు. వాళ్ళు ఏమైనా సార్ పలానా పోర్టల్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి, మేము ఫర్దర్గా చూసుకుంటాం అన్నారు. సరే అని సార్ పోర్టల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2 days ట్రై చేశానండి, అసలు ఏం వర్కౌట్ అవటం లేదు పోర్టల్. సరే ఏం అవటం లేదని మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేస్తే మళ్ళీ వేరే సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అయ్యారు. సరే సార్ మీకు ఒక లింక్ డైరెక్ట్గా మీ వాట్సాప్ లింక్ పంపిస్తాను, దాంట్లో మీరు క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి అన్న. సరే తను పంపించిన లింక్లో సర్వర్ అవుతుంది. సరే ఆ సర్వర్లోకి ఎంటర్ అయిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలా అప్రాక్సిమేట్లీ 10 times రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. సరే మొత్తానికి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేశాను. అప్లికేషన్ కంప్లైంట్ మొత్తం ఫిల్ చేశాను. కంప్లైంట్ ప్రింట్అవుట్ కూడా తీసుకున్నాను. కంప్లైంట్ ప్రింట్అవుట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఇది జరిగి 6 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కనీసం రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఉండదులేండి, వాళ్ళు కూడా ఏం చేయలేరు. సరే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీకెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ది హిందూ పేపర్లో సండే February 16, 2025 మీకు చూసినట్లయితే మ్యాగజైన్ వస్తుంది. సండే మ్యాగజైన్ వస్తుంది హిందూలో, రెగ్యులర్గా అయితే మ్యాగజైన్ రాదు. మ్యాగజైన్ అంటే ఇది బుక్లో రాదండి, ఒక పేపర్లో వస్తుంది. ఈ మ్యాగజైన్లో మీకు ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆ ఆర్టికల్లో ఏమని ఇచ్చారంటే ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఆఫ్టర్, అంటే మన యొక్క గుర్తింపుని దొంగలించడం ఆ తర్వాత యొక్క పరిస్థితులు. అంటే ఇందులో ఒక విక్టిమ్ అంటే బాధితుడు అనమాట. అంటే నాలాగే సైబర్ క్రైమ్కి గురైన ఒక బాధితుడు తనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు చూసినట్లయితే మ్యాగజైన్ పేజ్ నెంబర్ 7లో ఉంటుంది ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఆఫ్టర్ అని. సో అందులో తను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే సార్ నేను ఒక రోజు ర్యాండమ్ కాల్ అనేది నాకు మా వెరీ ఓల్డ్ ఫ్రెండ్, చాలా పాత ఫ్రెండ్ నాకు ఒకరోజు ఫోన్ చేసి ఎప్పుడు లేదా సడన్గా మాట్లాడితే అంత బాగానే ఉంటున్నావా అనేసి మాట్లాడితే మీ ఆవిడ ఆరోగ్యం అలా ఉంది అని డీటెయిల్స్ అలా తీయడం స్టార్ట్ చేశాడు.
తినేందుకు ఇలా అడుగుతున్నాడు అనేసి మా ఆవిడకి బాగానే ఉందంటే, అదేంటి మొన్న కదా బాగాలేదు అనేసి నాకు ఫోన్ చేసి అమౌంట్ కావాలని అడుగు, నేను పంపించాను కూడా అనేసి అన్నాడంట. లేదు, అయితే నాకు తెలిసి నా ఐడెంటిటీ థెఫ్ట్ అయిందేమో. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే నా గుర్తింపు, అంటే నీ ఫేస్బుక్ అకౌంట్ కానీ, నీ మెయిల్ ఐడి కానీ, నీ వాట్సాప్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళు నీవు యూజ్ చేసుకున్నట్టయితే నీ ఐడెంటిటీ దొంగలించబడింది, ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. సో ఈ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ అనేది జరిగింది. సరే వెంటనే నేను ఆ మెయిల్ ఐడిని క్లోజ్ చేసేయాలి అనేసి డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి కొద్దిగా ఆ రోజు అప్రాక్సిమేట్గా ఒక 20-30 కాల్స్ ర్యాండమ్ కాల్స్ వస్తూనే ఉన్నాయంట. సో తనకు అర్థమైంది తన ఐడెంటిటీ థెఫ్ట్ అయిందని. వెంటనే తను జాగ్రత్త పడ్డాడు, కొద్దిగా వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు. కాకపోతే ఇది అక్కడితో పోలేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఐడెంటిటీ థెఫ్ట్తో పాటు తన పేరు మీద ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఫేక్ బ్యాంక్ అకౌంట్. సో ఫేక్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి పంపించే వాళ్ళు కూడా అనుమానం రాలా, తన అకౌంటే తన పేరు వస్తుంది కాబట్టి అందరూ పంపించారు. సరే ఇది ఇలా జరుగుతుంది అనేసి తను డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి, సార్ పలానా ఇన్సిడెంట్ ఇలా జరుగుతుంది, ఆ అకౌంట్ నాది కదా, నేను ఓపెన్ చేయలేదని కంప్లీట్గా దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లోజ్ చేయించాడు. ఆ అకౌంట్ వరకు క్లోజ్ చేయించాడు. తీరా చూస్తే తన పేరు మీద ఇంకో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయంట, క్రియేట్ చేయబడి ఉన్నాయంట. సరే సార్ దాని డీటెయిల్స్ ఇవ్వండి, దాన్ని కూడా క్లోజ్ చేస్తాను అని అంటే, లేదు మేము అలా రివీల్ చేయకూడదు, మాకు అథారిటీ లేదు అన్నారంట. ఇక మ్యాటర్ ఏంటంటే నాకు అర్థం కాదే, మా ఊర్లో ఒక బ్యాంక్ వెళ్ళి ఒక ముసలావిడ 500 రూపాయలు తీసుకుందామని ఓచర్ రాస్తే దాని మీద ఆవిడకి సంతకం పెట్టడం రాక తమ్ ఇంప్రెషన్ వేసింది అనుకోండి. అది తీసుకెళ్ళి క్యాషియర్కి ఇస్తే క్యాషియర్ ఏమంటారు తెలుసా, తిన్నంగా బయటకు పోయి ఎవరైనా ఈ బ్యాంక్లో అకౌంట్ హోల్డర్ పర్సన్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ హోల్డర్ చేత సంతకం పెట్టించి అతని అకౌంట్ నెంబర్ రాసి ఇస్తే అప్పుడు మీకు డబ్బులు ఇస్తామంటారు. అంటే అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ విత్డ్రా చేయడానికి మా ఊర్లో బ్యాంక్లో జరిగే ప్రొసీజర్ ఇది. అలాంటిది వితౌట్ సమ్ ఇంప్రెషన్, వితౌట్ ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. దానికి ప్రాబ్లం లేదు. అరే బాబు అది నా అకౌంట్ నా పేరు మీద క్రియేట్ అయింది కదా, దాన్ని క్లోజ్ చేయాలని అంటే, సారీ సార్ మేము అకౌంట్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయడానికి కావదని అంటున్నారు. అంటే అకౌంట్ క్రియేట్ చేయడానికి లేని ప్రాబ్లం క్లోజ్ చేయడానికి వచ్చింది. సరే దాన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సరే ఇలా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగింది, దీన్ని ఎలా అయినా సరే మనం కంప్లైంట్ చేయాలి, ఎలా అయినా దీన్ని స్టాప్ చేయాలనే ఉద్దేశంతో తను ఎలా అయినా సరే కంప్లైంట్ చేయాలని నిశ్చయించుకొని కంప్లైంట్ చేయడానికి సైబర్ క్రైమ్ సెల్కి ఫోన్ చేశారంట. సైబర్ క్రైమ్ సెల్కి ఫోన్ చేస్తే అతను ఒకటే అడిగారంట, సార్ మీ అకౌంట్లో డబ్బులు ఏమైనా కట్ అయ్యాయా అని. లేదంటే నేను అకౌంట్లో డబ్బులు ఏం కట్ అవ్వలేదు. ఎందుకంటే తిన అకౌంట్లో డబ్బులు కట్ అవ్వాలి, తిన పేరు మీద వేరే అకౌంట్ క్రియేట్ చేశారు, ఆ అకౌంట్లోకి అందరి దగ్గర డబ్బులు కట్ అయ్యాయి, తిన అకౌంట్లో డబ్బులు కట్ అవ్వలేదు కదా. సో వాళ్ళకైనా సారీ సార్ మేము ఓన్లీ మీ అకౌంట్లో డబ్బులు కట్ అయితేనే మేము డీల్ చేస్తాం, మీ అకౌంట్లో డబ్బులు కట్ కాలేదు కాబట్టి మేము డీల్ చేయం. సో మీరు లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్లో లోకల్ సైబర్ టీమ్ ఉంటుంది, వాళ్ళని అప్రోచ్ అవ్వండి అన్నారంట. సరే వీళ్ళు వెళ్ళి లోకల్ సైబర్ టీమ్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారు, సార్ మీ అకౌంట్ 5 లక్షలకు మించి ఏమైనా అకౌంట్ డబ్బులు కట్ అయ్యాయా అన్నారంట. లేదు సార్ 5 లక్షల లోపు. 5 లక్షలనా, ఒక్క నిమిషం ఉంటే సబ్జెక్ట్ పర్సన్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. 5 lakhs, 5 లక్షలకు మించి కట్ అయితేనే మేము డీల్ చేస్తాం, 5 లక్షల లోపు అయితే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని అన్నారంట. సరే తను అక్కడి నుంచి మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా జరిగింది, ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళేమో సారీ సార్ ఇక్కడ క్రైమ్ ఏం లేదు కదా, ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్స్ యాడ్ చేయమంటారు, మీ అకౌంట్లో డబ్బులే కట్ అవ్వలేదు, మేము వల్ల కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం అనేసి కంప్లీట్గా కంప్లైంట్ తీసుకోవడం మానేశారంట. సో ఇప్పుడు ఇక్కడ తను ఏం చేయాలి, తనకు పోయింది ఏం లేదు, తను కామ్గా కూర్చొని ఉంటే ఎవరెవరో పోతారు వాళ్ళ రిలేటివ్స్ అసలు. కానీ తను ట్రై చేసినందుకు తనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, రిజల్ట్ ఏంటి, ఏం లేదు. సో మన గవర్నమెంట్స్ ఏం కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటలైజేషన్, డిజిటల్ డెవలప్మెంట్ అని ఇంతలా కొడుతున్నాం. కానీ ఒక విషయం చెప్తాను, డిజిటలైజేషన్ చేసేటప్పుడు మనం ఎంత ఎక్కువ అడ్వాన్స్మెంట్స్కి వెళ్తున్నామో అంత ప్రొటెక్షన్ కూడా క్రియేట్ చేయాలి. సో ప్రొటెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే సార్ సింపుల్గా పోలీస్ డిపార్ట్మెంట్, లోకల్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. వాళ్ళని మనం ఏమన్నా నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, అస్సాంలో ఎవడో కరెంట్ బిల్లులు కట్టారు, సో ఇక్కడ వీళ్ళు వెళ్ళి అస్సాం పోలీసుని ఏం చేయలేరు, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని ఏం చేయలేరు. ఆబ్వియస్లీ వాళ్ళు లైట్ తీసుకుంటారు, వీళ్ళు లైట్ తీసుకుంటారు. వాళ్ళకి పోయేది లేదు కదా, మధ్యలో పోయేది మనమే కదా. అప్పుడు సింపుల్గా చెప్తానండి, నా అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు పోయి వేరే వాడు ఎవడో అస్సాం ఉన్నవాడు అకౌంట్లో పోయి డబ్బులు అయితే ఇండియాలోనే ఉన్నాయి, కానీ గవర్నమెంట్కి లాస్ లేదు, ఇక్కడ అకౌంట్ నుంచి అక్కడికి వెళ్ళేది, వాడికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నాకు పోయిన నాకు ఎలా ఉంటుంది, సరే నా గురించి పక్కన పెట్టండి, ఊర్లోనే పల్లెటూరులో కూలి పనులు చేసుకున్న ఉంటారు చూసారు, వాళ్ళ అకౌంట్లోనే 5,000, 10,000 ఉంటాయి. 10,000 పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ కూతురు పెళ్లి గురించి 20 లక్షలు బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటాడు, ఆడ అకౌంట్లో డబ్బులు పోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం పెట్టించుకోం. గవర్నమెంట్ ఏం చేస్తారు, డిజిటలైజేషన్ కావాలా, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావాలి. సరే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బాగానే జరిగింది, అందరినీ బాగానే ఇంక్లూడ్ చేస్తున్నాం. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ పల్లెటూరు అయితే 500, అర్బన్ సిటీ అయితే 1,500,
లేదు సిటీ టౌన్ లాంటివి అయితే 1000 రూపాయలు ఉండాలి, మెయింటైన్ చేయాలి, మ్యాండేటరీ అని అంటున్నారు. మొత్తం ఇండియా మొత్తం మీద అన్ని అకౌంట్లు ఓపెన్ చేశారు. అంత డబ్బు బ్యాంకుల్లోనే స్టోర్ అయి ఉంటుంది. బ్యాంకులో ఆ డబ్బులతో రొటేట్ చేసి మీరు బిజినెస్ చేసుకుంటారు కాదంటాను. మా డబ్బులకి సెక్యూరిటీ లేదు సార్, మా డబ్బులకి ప్రొటెక్షన్ లేదు. ముసలోళ్ళ దగ్గర నుంచి, కాటికి కాళ్ళు సేపుకున్న ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళ దగ్గర నుంచి దేశంలో ఉన్న చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి సార్. దానికి ప్రొటెక్షన్ లేదు, దానికి ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే దానికి టచ్ చేస్తే ఇండియా మొత్తం మీద ఒక హై లెవెల్, అంటే ఇప్పుడు మనకి ఈ పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టమ్, ఈ ఆర్మీ సిస్టమ్, ఇదంతా ఎప్పుడు స్థాపించబడింది అంటే ఎప్పుడో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాయి. ఈవెన్ మన చట్టాలు కూడా, మన చట్టాలన్నీ కూడా బ్రిటిషర్స్ పెట్టినవి, అవే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ అనేది కొత్తగా వచ్చింది. దీన్ని ట్యాకిల్ చేయాలంటే కొత్త టెక్నిక్స్ కావాలి. కొత్త టెక్నిక్స్ అంటే ఏంటి? ఇండియా మొత్తం మీద జవాబుదారీతనం ఉండగలిగే ఒక బిగ్గెస్ట్ ఒక టీమ్ని రెడీ చేయాలి. అంటే వాళ్ళు ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. సో అంత బిగ్గెస్ట్ టీమ్ని అరేంజ్ చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న సైజ్ ఆర్మీని తయారు చేయాలండి. దేశం మొత్తం మీద వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉండాలండి. ఫైనాన్షియల్గా ఏ ఫస్ట్ జరిగినా సరే అంత చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సో అంత ఖర్చు అవుతుంది కాబట్టి గవర్నమెంట్కి తెలుసు డబ్బులు పోతున్నాయి అనే సంగతి తెలుసు, ఎంత ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ దాన్ని టచ్ చేయరు, దాన్ని పాయింట్ అవుట్ చేయరు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలని. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమైంది సార్? మా అకౌంట్లో డబ్బులే కదా. ఇంతకుముందు అంటే అకౌంట్స్ తక్కువ ఉండే, అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు 2000 ఖచ్చితంగా మెయింటైన్ చేయాలనేసి మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు. మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే దాని మీద ఫైన్స్ వేసి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా మా వైపు నుంచి మీ డబ్బులు లాక్కోవడానికి. మా డబ్బులు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆ ఒక్క అడుగు ముందుకేసి ఎందుకు సైబర్ క్రైమ్ ఒక సపరేట్ టీమ్ని ఫామ్ చేయాలి? ఎందుకు చేయాలంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చేయరు కూడా. సో ఇలాంటి ఆర్టికల్స్ మనకి హిందూ పేపర్లో ఇలాంటివి చదవాలి తప్ప మన ఆంధ్రాలో ఉన్న పేపర్లో చదివినట్లయితే వాళ్ళు ఎంతసేపు పొలిటికల్ న్యూస్లో ఆ నీళ్ళు కొట్టాడు, ఈడు దాన్ని జైల్లో పెట్టాడు, ఇది చెప్తారు తప్ప ఇలా పనికొచ్చే న్యూస్ ఏం చెప్పరు. దేశం ఎలా పోతున్నా సరే వీళ్ళకి అనవసరం. కాబట్టి కొద్దిగా హిందూ లేకపోతే కొద్దిగా నేషనల్ పేపర్స్ చదివితే కొద్దిగా నాలెడ్జ్ అన్న వస్తుంది. మన తెలుగు పేపర్లో కాస్త పక్కన పెట్టి ఈ చదవండి. తెలుగు పేపర్ కాస్త పక్కన పెట్టి కొద్దిగా చదివితే కొంచెం నాలెడ్జ్ అన్న వస్తుంది. థ్యాంక్ యూ.